నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ పంటి సమస్యలు, అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు, దానికి సంబంధించి పరిష్కారాలు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మనకు తెలియజేయడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు షో. సో జనరల్గా ముందుగా పళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరికి ఉండే ఆలోచన ఇది, అంటే పళ్ళు తెల్లగా ఉండాలి అని పదే పదే బ్రష్ చేస్తూ ఉంటారు. అలాగే ఒక్కసారి బ్రష్ చేసినప్పుడు కూడా ఎక్కువసేపు చేస్తుంటారు. సో అసలు బ్రషింగ్ టైం ఎంత ఉండాలి? ఇలా ఎక్కువ టైం చేస్తే తెల్లగా అవుతాయా? లేదండి, చాలా వరకు కూడా పళ్ళు తెల్లగా మెరిపించాలనే ఆత్రంలో ప్రెషర్ ఎక్కువ పెట్టడం, అలాగే ఎక్కువ టైం బ్రష్ చేయడము, అలాగే పేస్ట్ని కొంతమందిని చూస్తాను నేను 2 సార్లు 3 సార్లు బ్రష్ పైన పెట్టి బ్రష్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ డెఫినెట్లీ రాంగ్. బ్రషింగ్ అనేది కేవలం మన పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని, పాచిని క్లీన్ చేయడానికి మాత్రమే చేయాలి. రెండోది, బ్రషింగ్ అనేది మసాజింగ్లా ఉండాలి, ప్రెషర్ అనేది 0% ఉండాలి. మూడోది, మీరు బ్రష్ వాడేటప్పుడు సాఫ్ట్ బ్రిజిల్ వాడండి, మీడియం కానీ హార్డ్ కానీ అసలు ప్రిఫర్ చేయొద్దు. ఎందుకంటే బ్రష్ చేసే టెక్నిక్ కొంచెం తెలియకపోయినా కూడా మీరు సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడడం వల్ల మీకు డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది. 2 కలర్ మారిపోతున్న పళ్ళ గురించి మాట్లాడితే, మనం పళ్ళు కలర్ మారిపోవడానికి మెయిన్ కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఒకటి, టీలు కాఫీలు ఎక్కువ తాగడం, కూల్ డ్రింకులు తాగడం, కొంతమందికి స్మోక్ చేసిన తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలాంటి అలవాట్లన్నీ ఉండడం వల్ల పళ్ళు కలర్ మారిపోతూ ఉంటాయి. కొంత వయసు పెరిగే కొద్దీ పంటి పై పొర తగ్గిపోవడం వల్ల కలర్ మారిపోతూ ఉంటుంది. మూడోది, మీరు ఏదైతే తెల్లగా అవ్వాలి అని చేసే ప్రయత్నంలో కూడా పళ్ళని మీకు తెలియకుండానే ఎల్లో కలర్ చేసుకుంటుంటారు. ఎందుకంటే పై పొర, ఎనామిల్ అనే పొర పోవడం వల్ల, లోపల ఉండే పొర బయటికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మీకు పళ్ళు అనేవి కలర్ మారిపోతూ ఉంటాయి. మీకు తెల్లగా మెరిసే పళ్ళు కావాలి అంటే మీరు ఏం తిన్న తర్వాత, తాగిన తర్వాత నోరు పుక్కిలించుకునే అలవాటు చేసుకోండి. రెండోది, మార్నింగ్ బ్రష్ చేసినట్టే నైట్ కూడా బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. 3 నిమిషాలకి మించి మీరు బ్రష్ చేయకూడదు. నాలుగోది, బ్రషింగ్ అనేది 45 degrees యాంగులేషన్లో పైన చిగుర్ల దగ్గర నుంచి కింద పళ్ళకి ఇలా వెర్టికల్ మోషన్లో ఇలా పుల్ ఆఫ్లా ఉండాలి. అప్పుడు పళ్ళ మధ్య ఇరికిన ఆహారము పోతుంది, పళ్ళు క్లీన్ అవుతాయి. 6 నెలల నుంచి 8 నెలలకు ఒక్కసారి స్కేలింగ్ అండ్ పాలిషింగ్ అంటాం కదా, పళ్ళు కడిగించుకోవడం, అది చేసుకోవడం ద్వారా మీ పళ్ళు ఎప్పటికీ కూడా తెల్లగా ఉంటాయి. మనకి నా పెళ్ళిళ్ళు లాంటి ఫంక్షన్స్ ఉన్నాయి, పళ్ళని ఇంకా 1-2 షేడ్లు తెల్లగా చేసుకోవాలి అని మీరు అనుకుంటే టూత్ వైటనింగ్ అనే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది చేసుకోవడం ద్వారా డెఫినెట్గా స్పార్క్లింగ్ వైట్ టీత్ మీకు డెఫినెట్గా వస్తాయి. రైట్ డాక్టర్ గారు, అయితే చాలా పేస్ట్లు అవైలబుల్గా ఉంటాయి, టూత్ పేస్ట్లు మార్కెట్లో. ఇది వాడితే తెల్లగా అవుతుంది, దీనివల్ల పళ్ళ సమస్యలు పోతాయి అనేది. సో అసలు మార్కెట్లో అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ వల్ల అలాంటివి జరిగే ఛాన్స్ ఉందా? యాజ్ అ డెంటిస్ట్ నేనైతే రికమెండ్ చేయనండి. టూత్ వైటనింగ్, స్పార్క్లింగ్ వైట్ టీత్, వైటనింగ్ పేస్ట్లు అని ఏమొచ్చినా కూడా పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటుంది టూత్లో. సో దాంట్లో అబ్రెసివ్స్ అంటారు వాటిని. అవి ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే, గరుకు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల మీరు దాంతో రుద్దితే ఇమ్మీడియట్గా ఫ్రెష్నెస్ వచ్చినట్టు, ఇమ్మీడియట్గా తెల్లగా అయిపోయినట్టు కనపడతాయి తప్ప లాంగ్ రన్లో మీ పళ్ళు అరిగిపోతాయి. ఎనీ పేస్ట్, వైట్ టూత్ పేస్ట్, మీకు సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, తెల్లగా ఉండే టూత్ పేస్ట్ ఏదన్నా మీరు వాడండి, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఏదైనా సింపుల్ టెక్నిక్ ఇంపార్టెంట్. పేస్ట్ అనేది మీరు పళ్ళని క్లీన్ చేసుకునేదంటే చాలు. పైగా పేస్ట్ పెట్టుకునేటప్పుడు మీరు పొడవాగా పెట్టక్కర్లేదు. బ్రష్కి ఇలా 90 degrees యాంగులేషన్లో జస్ట్ ఒక డ్రాప్ బ్రష్ బ్రిజిల్స్ లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకుంటే సరిపోతుంది. అంతే తప్ప పేస్ట్ పాత్ర ఏమి ఉండదండి డెఫినెట్గా. రైట్. అలాగే పళ్ళ కలర్ చేంజింగ్ కూడా, అంటే ఏజ్ ఫ్యాక్టర్తో కానీ ఫుడ్ హ్యాబిట్స్తో కానీ కాకుండా, కొంతమందికి బేసికలీ వాళ్ళ కలరే అలా ఉంటుంది, పళ్ళ కలర్. సో దానికి ఏంటి బేసిక్ రీజన్? అవునండి, డెఫినెట్గా ఏంటంటే, ఇప్పుడు మనకి నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని మందులు వాడినప్పుడు, పాపం పిల్లలు పుట్టేటప్పుడు పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు పసుపచ్చ మచ్చలతో, బ్రౌన్ కలర్ మచ్చలతో, తెల్లగా పాలిపోయినట్టు, పెచ్చులుగా విరిగిపోతున్నట్టు వాళ్ళ పళ్ళ ఫార్మేషన్ ఉంటుంది. వీళ్ళకి అపియరెన్స్ కాదు, నవ్వితే అందంగా తెల్లగా ఉండే పళ్ళు ఉండకపోవడమే కాదు, పళ్ళు స్ట్రెంగ్త్ కూడా బాగా తక్కువగా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లోనే మనకి 2 రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. 2 పర్మనెంట్ ట్రీట్మెంట్స్. ఒకటి, పైన వినియర్స్, లామినేట్స్ లాంటివి చేసుకోవడము, స్మైల్ డిజైనింగ్ లాంటి ట్రీట్మెంట్స్ చేసుకోవడము. రెండోది ఏంటంటే,
మీరు ఏదైతే వెనకాతల పళ్ళు దంతాలు కూడా మీకు అలాంటి కండిషన్లో ఉంటే మొత్తం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అని చేస్తాం. ఇలా క్యాపింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకటి పళ్ళు తెల్లగా మెరుస్తాయి, అది అపియరెన్స్కి సంబంధించింది. రెండోది పళ్ళ బలం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు అన్ని కొరికి నమిలి తిన్నా కూడా పళ్ళు వాటంతట పగిలిపోవడం, పెచ్చులుగా విరిగిపోవడాన్ని పూర్తిగా మనం తీసేయచ్చు. సో రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయని బాధపడద్దు. పాత డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్లో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఉంది. సో మీరు ట్రీట్మెంట్కి వచ్చేటప్పుడు సరే మనం ఇవన్నీ చేసుకుంటాం, ట్రీట్మెంట్ తర్వాత ఎలా కనపడతామనే భయం మీకు ఉండొచ్చు. సో మా దగ్గర ఒక స్పెసిఫైడ్ యాప్ ఉంటుందండి. మీరు వచ్చిన తర్వాత స్మైల్ డిజైనింగ్ అంటే పళ్ళ మీద రంగు పోయి తెల్లగా ఉండే పళ్ళు కావాలి అని మీకు అనుకుంటే మనం మీ ఫోటోగ్రాఫ్ తీసి ట్రీట్మెంట్ తర్వాత మీకు ఎలాంటి తెల్లగా స్పార్క్లింగ్గా ఉండే పళ్ళు ఉంటాయో వాటిని ముందే చూపించగలుగుతాం. సో మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ పర్మనెంట్ ట్రీట్మెంట్. దీనివల్ల ఎటువంటి డ్యామేజ్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. రైట్. అలాగే అంటే ఈ ట్రీట్మెంట్ అని కాదు, యూజువల్గా మనము క్లీన్ చేయించుకోవడము లేదంటే వైట్నింగ్ ట్రీట్మెంట్ సేవ్ చేయించుకున్నా సరే ఒక్కసారి అవసరం పడుతుందంటారా? అలా చేయించుకోవడం వల్ల ఎనామిల్ పోతుంది, లేకపోతే అసలు పళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది? పళ్ళ ఆరోగ్యం బెటర్ అవ్వడానికే మనం ఎవ్రీ 8 months కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి అనుకుందాం డౌన్ ద లైన్ క్లీన్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పళ్ళు తోముకునేటప్పుడు మనం క్లీనింగ్ అనేది పళ్ళ మధ్యన కానీ పంటి కింద చిగురులో కానీ చిన్న చిన్న గ్యాప్స్లో గ్రూవ్స్లోని మనం బ్రష్ క్లీన్ చేయలేదు. దాన్ని మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే ఒకప్పుడు అండి చేతులతో క్లీనింగ్ చేసేటప్పుడు వాళ్ళ బరగ్గా గీకేసే వాళ్ళు కాబట్టి పళ్ళపైన ఉండేదంతా పోతుంది, పళ్ళు అరిగిపోతాయి, పళ్ళు విరిగిపోతాయి, ఇలాంటి కాంట్రవర్సీలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫైన్ అల్ట్రాసోనిక్స్ అనేవి వచ్చాయి. వాటి ఏంటి ఫైన్ ఇన్స్ట్రుమేషన్, జస్ట్ వైబ్రేషన్తోని వాటర్ ప్రెషర్తోని మీ పళ్ళ సందులు ఇరకల్లోని ఉండే ఫుడ్ని కానీ పాచిని కానీ బ్యాక్టీరియాని కానీ క్లీన్ చేసేయగలుగుతున్నాం. అందుకని మ్యాండేటరీ ఎవరైతే రెగ్యులర్గా ఇయర్కి ఒకసారి ఈ పళ్ళు క్లీన్ చేసుకోవడం అనే పనిని చేస్తారో వాళ్ళకి అసలు చిగుళ్ళు జబ్బులు రావు. అంటే పళ్ళు లూజ్ అయిపోవడం, పళ్ళు ఊడిపోవడం, నోట్లోంచి స్మెల్ రావడం, పళ్ళు తొందరగా పడిపోవడం లాంటివి పూర్తిగా వాళ్ళు ప్రివెంట్ చేస్తారు. సో మనం తెల్లగా అందంగా కనిపించడమే కాదు పళ్ళ హెల్త్ని కూడా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ చేస్తుంది ఈ క్లీనింగ్ అనే ప్రాసెస్. సో దాని గురించి అపోహలు ఏమొద్దు, బట్ గో టు ద రైట్ డాక్టర్. మంచి ఇన్స్ట్రుమెంటేషను అన్నీ ఉండి చక్కగా చేయగలిగే కెపాసిటీ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా మీకు ఏం డ్యామేజ్ లేకుండా పళ్ళు క్లీన్ అవుతాయి. రైట్. అలాగే ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇందాక చెప్పిన బ్యాడ్ బ్రీత్. అంటే ఆ పర్సన్కి కంటే కూడా పక్కనున్న వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. సో అసలు వాళ్ళు దాన్ని ఎట్లా డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్కి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఎందుకు ఉంటుంది బ్యాడ్ బ్రీత్ అనేది? ఈ నోరు దుర్వాసన, బ్యాడ్ బ్రీత్, హాలిటోసిస్ అంటారు వైద్య పరిభాషలో. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు పర్సనల్గా తీసుకోకూడదు. చాలామంది పేషెంట్లు కూడా వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం చేయడం, చాలా రోజులు డాక్టర్ని కలవడం ఆపేయడం, మన దగ్గరగా ఉండే వాళ్ళతో కూడా దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ దూరం నుంచి చేయి అడ్డం పెట్టుకుని కర్చీఫ్లు అడ్డం పెట్టుకుని మాట్లాడే ముందు వాళ్ళకు ఒక హ్యాబిట్ ఏంటంటే వెంటనే ఒక మౌత్ ఫ్రెష్నర్ తీసి నోట్లో వేసుకుని నమిలిన తర్వాత మాట్లాడడం. ఇలాంటివన్నీ చేస్తారు సైకలాజికల్ ప్రాబ్లంతో. బట్ నోట్లో దుర్వాసన అనేది చాలా సింపుల్ ప్రాబ్లం అండి. పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుక్కుపోవడం, పాచి ఇరుక్కుపోవడం వల్ల, లేదంటే మీకు పుచ్చిపోయిన పళ్ళు ఉండడం వల్ల, చిగుర్లు జబ్బులు ఉండడం వల్ల మాత్రమే 80% హాలిటోసిస్ ఉంటుంది. అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక అరగంట క్లీన్ చేయించుకోవడం ద్వారా మీకు అది తగ్గిపోతుంది కదా. ఇంత మీరు బాధపడుతూ మీ చుట్టూ ఉండే వాళ్ళతో బాధ పెడుతూ ఉండాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. మనకి జ్వరం ఎలా వస్తుందో, కోల్డ్ కాఫ్ అనేది తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయో నోట్లోంచి స్మెల్ రావడం కూడా సర్వసాధారణం. దాన్ని దాచిపెట్టుకుంటే సమస్య పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశమే లేదు. ఇలాంటి సమస్యలన్నీ కూడా మీకు అర్థం కావడానికి, అవేర్నెస్ కల్పించడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచుల్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో డాక్టర్ గారితో మీరు చూపించుకుని మాట్లాడచ్చు. అది మీకుండే మీ సమస్యలు ఏంటి అనేది ఆయన చెప్తారు. సరే డాక్టర్ గారితో చెప్తున్నారు, ఆయన చెప్పేది ఎంతవరకు కరెక్టు, అసలు నాకు ట్రీట్మెంట్ అవసరమా లేదా అనే డౌట్స్ కూడా మీకు ఉండొచ్చు. దానికి కూడా ఆన్సర్ చెప్తూ ఎక్స్రేలు కూడా పూర్తి ఉచితంగా తీస్తున్నారు, కేవలం డెంటల్ అవేర్నెస్ని ప్రతి ఒక్కరికి అందించడం కోసం. ఎక్స్రే చదవడం రాదు కదా, ఇంట్రావరల్ కెమెరా టెస్ట్ అనేది ఒకటి ఉంటుందండి. మీ నోరు మీకు కనపడదు కాబట్టి చక్కగా మన ఇంట్రావరల్ కెమెరాలతో మీ నోట్లో ఉండే జబ్బుల్ని, ఇన్ఫెక్షన్ని పిక్చరైజ్ చేసి కంప్యూటర్ స్క్రీన్ మీద చూపిస్తాం. ఈ 3 జరిగిన తర్వాత క్లియర్గా మీ జబ్బు ఏంటి, మీరు ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు, లేకపోతే ఏదీ లేదు నేను శుభ్రంగా ఉన్నాను, ఇవన్నీ కూడా మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. ఈ టెస్ట్లన్నీ కూడా పూర్తి ఉచితంగా
130 బ్రాంచుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా కూడా నోటి ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతూ ఉంటే కనుక ప్లీజ్ వెల్కమ్, మీరు ఎవరైనా రావచ్చు, హాయిగా డాక్టర్ గారితో చూపించుకోవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు కన్విన్స్ అయితే మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ కూడా కాస్ట్లీ ఏం ఉండదు, మీరు తొందరగా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు కాబట్టి. లేదు మీకు ఇబ్బంది అనిపించినా కూడా పర్దర్ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో మీరు మెల్లిగా కట్టుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మీకు ఏ ఇబ్బంది ఉన్నా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఏ బ్రాంచ్కైనా రావచ్చు. రైట్ డాక్టర్, అలాగే ఈ బ్యాడ్ బ్రీత్కి మీరు ఇందాక చెప్పిన మౌత్ ఫ్రెషనర్స్ వాడుతుంటారు ఎక్కువ అని చెప్పి, సో అది అసలు డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా అలా ఎంతవరకు ఫ్రెషనర్స్ తోటి మేనేజ్ చేయొచ్చు? లాంగ్ రన్లో ఇలాగే చేస్తే కనుక ఇది ఇంకా అసలు బ్యాడ్ బ్రీత్ అనేది ఏదైనా డిసీజ్కి సిమ్టమ్గా భావించాలా, లేదంటే జస్ట్ అది నార్మల్ ప్రాబ్లమే అనుకోవచ్చా? లేదండి, గుడ్ క్వశ్చన్. దిస్ ఇస్ నోట్లోంచి స్మెల్ వస్తుంది అంటేనే ఫస్ట్ మీ నోట్లో ఇన్ఫెక్షన్ ఉంది, అందుకనే స్మెల్ వస్తుంది. ఇప్పుడు మన చేతిలోంచి స్మెల్ వస్తుందండి, ఇలా చూసుకుంటే రాదు కదా. ముక్కులోంచి స్మెల్ వస్తుందా, చెవులోంచి స్మెల్ వస్తుందా, ఎక్కడి నుంచైనా మీకు స్మెల్ జనరేట్ అవుతుంది, ఒక చెడు వాసన అనేది వస్తుంది అంటే అక్కడ ఒక సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంది అనే కదా అర్థం. ఏదైనా పండు బాగున్నప్పుడు బాగుంటుంది, కుళ్ళినప్పుడే కదా స్మెల్ వస్తుంది. నోట్లో కూడా మీకు స్మెల్ వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందుకనే నోటి దుర్వాసనని ఈ మౌత్ ఫ్రెషనర్లతో వాటిలతో మీరు కప్పిపుచ్చుకోకూడదండి. డాక్టర్ దగ్గరికి వచ్చి దాని రూట్ కాజ్ ఏది ఉందో దానికి ట్రీట్మెంట్ చేయించుకొని తగ్గించుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే చిగురుల జబ్బుల వల్ల వస్తే మీకు పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి, ఆ ఇన్ఫెక్షన్ లోపల శరీరంలోకి కూడా తీసుకుంటారు. పుచ్చిపోయిన పళ్ళు వల్ల వస్తే ఆ పళ్ళన్నీ ఇరిగిపోతాయి, పర్మనెంట్గా పోగొట్టుకుంటారు. జ్ఞానదంతం వల్ల వస్తే అక్కడ క్యాన్సర్ గడ్డలు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజెస్లో కూడా మీకు బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది, పుళ్ళు పడుతూ ఉంటాయి. సో ఇలాంటి వాటికి మీరు దారి తీస్తారు కాబట్టి నోట్లోంచి స్మెల్ని ఈజీగా తీసుకోకూడదు. రైట్, అలాగే చాలా మందికి కూడా పళ్ళు లూజ్ అవుతుంటాయి. అసలు బేసికలీ పళ్ళు లూజ్ అవ్వడానికి కారణం ఏంటి? అది కూడా సాధారణంగా అంటే ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత జరిగే ఒక పరిణామం అనుకోవచ్చు. నో ఏజింగ్ వల్ల పళ్ళు లూజ్ కావు. కొంతమంది మనం 90 years వాళ్ళని చూస్తాము, పెద్దవాళ్ళు, వాళ్ళకి అన్ని పళ్ళు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. మనం కూడా కొన్ని తినడానికి సంకోచిస్తాం కాబట్టి వాళ్ళు చెరుకులు గిరుకులు అన్ని లాగి తినేస్తూ ఉంటారు. సో అదేంటి మరి? కొంతమందికి పాపం 30 ఏళ్ళు 25 ఏళ్ళ వాళ్ళకి పళ్ళన్నీ లూజ్ అయిపోతూ ఉంటాయి, మొత్తం ఇలా పట్టుకుంటే ఇలా కదిలిపోతూ ఉంటాయి. కేవలం చిగురుల జబ్బులు, పెరిడాంటైటిస్ అనే జబ్బు వచ్చి మీరు దానికి సరైన టైంలో చికిత్స చేయించుకోకపోవడం వల్ల పళ్ళు లూజ్ అవుతాయండి. అంతేగాని వయసు మెల్లిన వల్ల, లేకపోతే మనకి షుగర్ రావడం వల్ల, బీపీ రావడం వల్ల అట్లా ఏమీ మన ఆరోగ్యపరంగా పళ్ళు లూజ్ అయ్యే అవకాశమే లేదు. సో ఈ జబ్బు వచ్చినప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి. చాలామందికి ఫస్ట్ సిమ్టమ్ నోట్ల నుంచి స్మెల్ రావడం, చిగురులు అన్నీ బాగా వాచిపోతాయి, మొత్తం చీమ్ పట్టేసి ఉంటాయి. మీరు అద్దంలో ఇలా పళ్ళు బ్రష్ చేసుకున్నప్పుడు ఈ కింద ఓపెన్ చేసుకుని చూసుకుని ఫస్ట్ ఈ కింది వరుసలో పైన అంతా కూడా మీకు తెలుస్తుంది. ఆ తర్వాత పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తూ ఉంటాయి, పళ్ళు వాటంతటా అవి రాళ్ళు పడిపోతూ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ ఎవరికి ఉన్నా కూడా అది చిగుళ్ళ జబ్బే. దానికి టైంకి ట్రీట్మెంట్ చేయించుకోండి. మేమైతే చిన్న పిల్లల్ని అంటే 20 లోపల ఉండేవాళ్ళు, 30 లోపల ఉండేవాళ్ళు, 40 లోపల ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పళ్ళన్నీ కదిలిపోయాక వస్తున్నారు. దీనికి ఏంటంటే మీరు ముందే ఇలాంటి చిగుర్లలో మార్పులు వచ్చినప్పుడు, పళ్ళు జస్ట్ కదులుతున్నప్పుడు మీరు రాగలిగితే జస్ట్ ఒక్కరోజు చేసే చికిత్సతోనే మనం ఈ జబ్బును పూర్తిగా నయం చేయొచ్చు. సో ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ పళ్ళు మీకు ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి. రెండోది, ఈ జబ్బు అనేది వదిలేస్తే మీ రక్తం ద్వారా లోపల శరీరంలో కూడా పాకే అవకాశం ఉంటుంది, దాన్ని కూడా పూర్తిగా ప్రివెంట్ చేయగలుగుతాం. రైట్, అంటే ఈ పళ్ళు వదులు అనేది అసలు కంప్లీట్గా మీరు చెప్పినట్టు డాక్టర్ని అసలు కన్సల్ట్ చేయకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే లోపలికి వెళ్ళే డిసీజ్ పక్కన పెడితే పళ్ళ ద్వారా ఆ పర్సన్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు? అంటే ఊడిపోవడం లాంటివి జరుగుతాయా? మొత్తం ఊడిపోతాయండి. ఊడిపోవడం లాంటివి జరగడం కాదు, మొత్తం ఒక్కొక్క పన్ను ఫస్ట్ గ్యాప్స్ రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఒక్కొక్క పన్ను లూజ్ అవుతూ ఉంటాయి. అలా ఒక పన్ను రాలిపోయి అన్ని పళ్ళు ఊడిపోయి అసలు పళ్ళు లేని పరిస్థితి కొంతమంది వస్తారు. కొంతమంది 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కదులుతున్న పళ్ళని నోట్లో పెట్టుకుంటారు, బక్కగా అయిపోతారు. వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య 2 సంవత్సరాల తర్వాత క్లినిక్ వచ్చి పళ్ళు లూజుగా ఉన్నాయి వస్తారు. ఎప్పటి నుంచి లూజుగా ఉన్నాయి ఇవి అంటే 2 ఏళ్ల నుంచి లూజుగా ఉన్నాయని చెప్తారు. ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చెప్తుంటారు, మేడం 2 ఏళ్ల నుంచి సరిగా భోజనం చేయట్లేదు అతను, లేకపోతే ఏం పెట్టినా తినరు, అన్నం మెత్తగా ఉడకపెట్టమని చెప్తారు, అందుకని ఇలా సన్నగా అయిపోయారు, ఇవి షుగర్ లేకుండిందండి ఇప్పుడు షుగర్ వచ్చింది, సరిగా భోజనం చేయట్లేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి. సో ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా
చాలామంది కదిలిపోతున్న పళ్ళు ఉంటే వాటిని దాచిపెట్టుకుంటా ఉన్నారు. అలా చేయొద్దు. మీ ఇంట్లో చిన్నపిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జువెనైల్ పెరిడాంటిటిస్ అంటారు. సో టీనేజ్ పిల్లల్లో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తే కనుక ఇమీడియట్గా డాక్టర్ దగ్గర తీసుకురావాలి. మీరు అశ్రద్ధ చేయడం వల్ల మొత్తం నోట్లో పళ్ళన్నీ ఊడిపోతాయి. రైట్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. తుని నుంచి గోపాల్ రాజు గారు, నమస్తే అండి. హలో హలో, చెప్పండి సార్. మేడం గారు, డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఏంటంటే నాకు పళ్ళు కొన్ని ఇదైపోయినాయండి. ఊడిపోతున్నాయా? ఊడిపోయాయి ఆల్రెడీ, పైన ఊడిపోయి కింద ఊడిపోయాయి. ఓకే, ఎంత వయసు సార్ మీది? నాకు 53 అండి. ఓకే. అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ మీ దగ్గర, నా దగ్గర స్టార్ ఇన్సూరెన్స్ కార్డు ఉందండి, దానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఓకే, గుడ్ క్వశ్చన్ అండి. స్టార్ ఇన్సూరెన్స్ డెంటల్ కవరేజ్, ఒకవేళ స్టార్ ఇన్సూరెన్స్లో డెంటల్ కవరేజ్ ఉంది అనుకోండి, అప్పుడు ఉపయోగపడుతుంది. డెంటల్ కవరేజ్ లేదు, జనరల్ హెల్త్కి మీరు తీసుకుంటే అది అప్లికబుల్ కాదు. అది పాయింట్. రెండో పాయింట్, 53 సంవత్సరాలకి పైన పళ్ళు కొన్ని, కింద పళ్ళు కొన్ని ఊడిపోయాయని చెప్తున్నారు కదండి. ఈ కండిషన్ ఇందాకటి నుంచి నేను చెప్పేది, చిగుర్ల జబ్బుల వల్ల ఊడిపోతున్నాయి. సరే, ఊడిపోయినా మీరు మళ్ళీ ఆ పళ్ళన్నీ మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనే ఒక మంచి ట్రీట్మెంట్ విధానం అందుబాటులో ఉంది. అందులో కూడా పార్థడెంటల్లోని ఏం చేసామంటే మేము కొన్ని లిమిటేషన్స్ ఉన్న వాటిని కూడా అధిగమిస్తూ బెస్ట్ ఇంప్లాంట్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చాం. అంటే పళ్ళు లేని వాళ్ళందరికీ కూడా ఇంప్లాంట్స్తోని మనం ఫిక్స్డ్ మళ్ళీ పళ్ళని కూర్చోపెట్టే విధానం. అయితే ఒకప్పుడు ఏంటంటే ఇంప్లాంట్లో పెడితే ఇవి ఉంటాయా, ఊడిపోతాయా, ఏంటి కండిషన్ అనే డౌట్స్ ఉండేవి. కానీ ఈరోజు సిస్టమ్స్ మారినాయి, బెస్ట్ సిస్టమ్స్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. సో అందువల్ల వీటిలన్నింటినీ కూడా లిమిట్ చేస్తూ ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఉంది. సో మీరు అలా పళ్ళు లేకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే అన్నం తినడం కష్టం అవుతుందండి చాలామందికి. దానివల్ల ఏమవుతుందంటే మెత్తటి పదార్థాలు తినడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల హెల్త్ పాడవుతుంది, ఎపిరెన్స్ పాడవుతుంది. ఫస్ట్ మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది, ఇదొకటి. రెండోది, పళ్ళు లేకపోతే మనకి ఏజింగ్ ఫాస్ట్గా అవుతుంది. మొహం పళ్ళు ఉన్న వాళ్ళకి పళ్ళు లేని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి పళ్ళు లేని 30 ఇయర్స్ వాళ్ళు పళ్ళు ఉన్న 60 ఇయర్స్ వాళ్ళని కంపేర్ చేసినా కూడా 30 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ ఏజ్డ్ కనపడతారు. ఈ దవడల పటుత్వం అనేది తొందరగా జారిపోతూ ఉంటుంది. అందువల్ల మనకు ఆరోగ్యం కోసమే కాదు, మనం మాట్లాడడం కోసం, మన ఎపీరెన్స్ కోసం కూడా నోట్లో అన్ని పళ్ళని ఎప్పుడూ మెయింటైన్ చేయాలి. ఒకప్పుడు అలా పెట్టలేకపోయే వాళ్ళం, ఈరోజు చాలా ఈజీగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. రైట్, ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నర్సాపూర్ నుంచి అవినాష్ గారు, నమస్తే అండి. హలో, నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా, చెప్పండి. ఎస్, అంటే నాకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉందండి. ఎన్ని షాంపూలు వాడినా కూడా అండ్ హోమ్ రెమెడీస్ ఫాలో అయినా కూడా అసలు తగ్గట్లేదు. అసలు ఈ డాండ్రఫ్ ఎందువల్ల వస్తుంది అంటారండి? మీరు ఎక్కడి నుంచి ఎంత ఏజ్ మీది? మాది టీనేజ్ అన్నది. టీనేజ్, రైట్, గుడ్. ఇప్పుడు టీనేజ్ పిల్లల్లో ఇప్పుడు ఈ బాబాయ్ కాదు, చాలామంది పిల్లలు పర్దాకి వస్తున్నారు, పర్దా హెయిర్ క్లినిక్స్కి. టీనేజ్లోనే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందని, టీనేజ్లోనే డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది అని. దీనికి రీజన్స్ ఏంటంటే, ఒకటి తలస్నానం రెగ్యులర్గా చేయకపోవడం, రెండు తలస్నానం చేసినప్పుడు డస్ట్ అండ్ స్వెట్ ఉన్నప్పుడు షాంపూ అప్లై చేయకుండా ఉత్త వాటర్ పోసుకోవడం, మూడోది ఆయిల్ అప్లై చేసుకుని మనం బయట పొల్యూషన్లో తిరగడం. సో ఇలాంటి కండిషన్స్ వల్ల, జస్ట్ మెయింటెనెన్స్ కండిషన్ వల్లే మనకి ఈ డాండ్రఫ్ అనేది వస్తుంది. కొన్ని రకాల కండిషన్స్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్, సోరియాసిస్ కూడా డాండ్రఫ్ అనుకుంటారు చాలామంది, అది చాలా రేర్ కండిషన్స్లో ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ డాండ్రఫ్ నీకు కూడా అందుకే వస్తుందమ్మా, నీ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు. అసలు ఆయిల్ చేయకపోవడం, ఎక్కువగా ఆయిల్ చేయడం, అసలు తలస్నానం చేయకపోవడం, ఎక్కువ తలస్నానం చేయడం, ఎక్కువ పొల్యూషన్లో తిరగడం, రెయిన్ వాటర్లో తిరగడం, అంతే సింపుల్ థింగ్స్ అవి ఉంటాయి. మళ్ళీ ఇమ్యూనిటీ బాగా తక్కువ ఉండే వాళ్ళలో కూడా డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వడమే కాదు, ఫేషియల్ స్కిన్ అండ్ నెక్ స్కిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుందండి. యాక్నే ఉండే వాళ్ళకి, అంటే బాగా పింపుల్స్, ఇన్ఫెక్టెడ్ పింపుల్ ప్రోన్ స్కిన్ ఉండే వాళ్ళకు కూడా తల్లో డాండ్రఫ్ ఉండడం వల్ల అది ఇంకా ఎక్కువ అగ్రివేట్ చేస్తుంది. కొంతమందికి వీప్ మీద, మెడ మీద, ఛాతీ మీద ఇక్కడ కూడా డాండ్రఫ్ని పికప్ చేసి దాన్ని ఇంకా అగ్రివేట్ చేస్తుంది. ఒక్కోసారి ఎన్ని షాంపూస్ మీ అంతటి మీరు వాడకూడదు నాన్న, ఒక్కసారి డాక్టర్ గారి హెల్ప్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఏది సూటబులో అది ఇస్తారు, ఎలా వాడాలో చెప్తారు. దానికి కూడా తగ్గకపోతే హెచ్ఎఫ్టీ అని చిన్న ట్రీట్మెంట్ యాడ్ చేస్తారు, ఒక్కోసారి లేజర్ ట్రీట్మెంట్ యాడ్ చేస్తారు. ఇలా యాడ్ చేయడం వల్ల డాండ్రఫ్ తగ్గిపోతుంది.
రెండోది హెయిర్ ఫాల్ ఆగిపోయి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ వస్తుంది. చిన్న ఏజ్లో చాలామంది చూస్తున్నామంటే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ టీనేజర్స్లో ఎక్కువ చూస్తున్నాము. మేము సండే కూడా వర్క్ చేస్తాము. మీ ఇంట్లో వాళ్ళతో చెప్పి ఒకసారి రండి, రాగానే ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా మీకు సూటబుల్ షాంపూ ఇచ్చి దాన్ని ఎలా వాడాలో మీకు ఎడ్యుకేట్ చేయడం వల్ల కూడా డాండ్రఫ్ కంట్రోల్ అయిపోతుంది. రైట్ డాక్టర్, అగైన్ మార్కెట్లో మళ్ళీ డాండ్రఫ్కి కూడా మనకి చాలా ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ నాకు డాండ్రఫ్కి పనిచేస్తుంది అని నేను ఎట్లా తీసుకోవాలి? డైరెక్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పేది వాడాలా, లేదంటే మార్కెట్లో ఏది దొరుకుతుందో, లేదంటే ఏది ఎక్కువ ప్రైస్ ఉంది, ఏది ఎక్కువ మార్కెటింగ్ అవుతుంది ఆ ప్రోడక్ట్ తీసుకోవాలా? ఇది యూనివర్సల్ క్వశ్చన్. ఇది ఇలా అంటే ఇప్పుడు మన హెయిర్ ఫాల్ అవుతున్నా, తలలో చుండ్రు ఉన్నా, లేకపోతే మొహం మీద ట్యాన్ ఉన్నా, మొహం మీద పింపుల్స్ ఉన్నా, ఇవన్నిటికీ కూడా ఎప్పుడూ మీరు ఓవర్ ద కౌంటర్ ప్రోడక్ట్స్ వాడకూడదండి. ఎందుకంటే ఇవి ఎటో పక్క తీసుకుంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. హెయిర్ ఫాల్ అవుతుంటే అందరికీ మనకి అర్థమయ్యేదే ఉంది, మనకి ఫుడ్ కరెక్ట్గా లేదు, వైటమిన్ డిఫిషియన్సీస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రక్తం లేమితనం, వాటి వల్ల వస్తుంది. అలాగే డాండ్రఫ్ కూడా అంతే, ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్. అలాగే ఫేషియల్ ట్యానింగ్ కూడా అంతే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, మీ మెయింటెనెన్స్ కానీ, మీ నిద్ర లేమితనం కానీ, మీ ఫుడ్ ఇంటేక్ కానీ, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇట్స్ ఆల్ హెల్త్ రిలేటెడ్. సో దీనికి సంబంధించి ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు మీరు సపోజ్ జుట్టు రాలుతుంది, మీరు వెళ్ళి ఓవర్ ద కౌంటర్ ఒక ప్రోడక్ట్ తీసుకుని వేసుకున్నారు, బయోటినే లోపం అనుకున్నారు అనుకోండి, మీకు బయోటిన్ వల్ల కాదు, యూ హ్యావ్ ప్lenty ఆఫ్ బయోటిన్. మీకు వేరే డి విటమిన్ లోపం వల్ల, ఐరన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. మీరు ఊరికే బయోటిన్ తినడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ వస్తుందా? రాదు కదా. సో ఆల్వేస్ టేక్ డాక్టర్స్ హెల్ప్. అందరు డాక్టర్స్ ఇప్పుడు పార్థ హెయిర్ క్లినిక్స్లో స్ట్రైట్ ప్రోటోకాల్ ఫాలో అవుతాం. మేము వచ్చిన ప్రతి క్లయింట్కి ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం అనేది, ఫస్ట్ హెయిర్ అనాలిసిస్ చేస్తారు, స్కిన్ అయితే స్కిన్ అనాలిసిస్ చేస్తారు, డెంటల్ అయితే డెంటల్ కౌన్సిలింగ్ చేస్తారు, డెంటల్ చెకప్ చేస్తారు, ఎగ్జామినేషన్ చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉన్నాయి, ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవచ్చు. ఇది మంచి అవకాశం. డెంటల్ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి, హెయిర్ అనాలిసిస్ కూడా అలాగే పెట్టాము. సో అలా వస్తే ఏమవుతుందంటే మీరు రోజు వాడే ఏం వాడుతున్నారు, లేకపోతే మీరు ఎలాంటి డైట్ తింటున్నారు, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, దాన్ని బట్టి మీకు రిలేటెడ్ షాంపూ కానీ, మీకు రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కానీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు, జస్ట్ కౌన్సిలింగ్, రిలేటెడ్ షాంపూస్, ప్రోడక్ట్స్ ఇవ్వడం ద్వారా కూడా చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తారు మీరు. సో ఐ సజెస్ట్ ఎప్పుడు ఎనీథింగ్ ఓవర్ ద కౌంటర్ కొనుక్కొని వాడద్దు, దానివల్ల డ్యామేజ్ తప్ప మంచి జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ వచ్చారు, మొత్తం జుట్టు ఇలా పట్టుకుంటే వదిలిపోతుంది, అదేదో ఆన్లైన్లో అదేదో ఆనియన్ షాంపూ, బీర్ షాంపూ ఏదో చూసుకుని కొనుక్కొని వాడుకున్నారు. ఉన్న జుట్టు కూడా ఊడిపోతూ ఉంది, దీనికి ఏదో ఒకటి చేసి కనీసం మిగిలించండి అని చెప్పేసి వచ్చారు. సో ఆ షాంపూ మంచిదనాలా చెడ్డదనాలా ఆయనకి పడకపోయి ఉండొచ్చు, ఆ షాంపూ అతనికి సూటబుల్ కాదు అయి ఉండకపోవచ్చు కదా. సో డోంట్ డూ దట్, అలా ఏం చేయొద్దండి. సో మీకు ఎవరికి ఎలా కావాలన్నా మంచి డాక్టర్స్ ఉన్నాము, హెల్ప్ చేస్తాము. మాట్లాడిన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. మీరు డైరెక్ట్గా ట్రీట్మెంట్కి వెళ్ళిపోయి మీకు ఏదంటే అది చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్ ఎప్పుడు కూడా మనకి హెల్పింగ్ ట్రీట్మెంట్సే ఉంటాయి. చాలా వరకు కెమికల్స్ వాడడము, ఎక్స్టర్నల్ ప్రోడక్ట్స్ ఏమైనా తెచ్చి మీకు ఇండ్యూస్ చేయడం లాంటివి ఏమీ ఉండవు. వెరీ సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఎక్కువ కౌన్సిలింగే ఉంటుంది. రైట్, ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నర్సాపూర్ నుంచి సిద్ధు గారు, నమస్తే అండి. హలో హలో. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. రైట్, మీరు ఇందాక చెప్పారు స్కిన్ ఎగ్జామిన్ కానీ, హెయిర్ ఎగ్జామిన్ కానీ, ఇవన్నీ కూడా పార్థ డెంటల్లో ఎన్ని బ్రాంచ్లో చేసుకోవచ్చా అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తున్నారు? అవునండి, అన్ని బ్రాంచెస్, పార్థ డెంటల్ 130 బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్లో కూడా యాజ్ ఏ సెడ్ డెంటల్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. డాక్టర్ గారితో మీరు నేరుగా మాట్లాడచ్చు. అలాగే ఎక్స్రేస్ ఫ్రీగా తీస్తారు. ఐఓసి టెస్ట్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఇది, ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో మీకు తెలియదు, దాన్ని మేము చూపిస్తాం మీకు, ఆ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత మీరు కంక్లూడ్ అయితే మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ లాంటి బ్యూటీకి సంబంధించినవి కూడా మీరు డైరెక్ట్గా ట్రీట్మెంట్కి జంప్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందు మీ లోపం, సపోజ్ గ్యాప్స్ ఉన్నాయి పళ్ళ మధ్యన, పళ్ళు ఎత్తున్నాయి, పళ్ళు వంకరగా ఉన్నాయి, పళ్ళ మధ్యన పళ్ళ పైన స్పాట్స్ ఉన్నాయి, ఇవి ఏమన్నా కూడా ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనేది మీకు అవి కూడా కంప్యూటర్ మానిటర్ పైన చూపిస్తారు. మీరు కన్విన్సింగ్గా ఉంటే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకొక బ్యూటిఫుల్ ఫెసిలిటీ, ఫీజు. మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ స్పెషలిస్టులు మాత్రమే చేసే ట్రీట్మెంట్స్ ఎకానమీ కాస్ట్లకే మీకు డెఫినెట్గా మీరు అఫోర్డబుల్ ప్రైజెస్కే చేయడం జరుగుతుంది. రెండోది
అది కూడా మీకు కష్టం అనిపిస్తే ఈఎంఐ ఫెసిలిటీ, ప్రతి ట్రీట్మెంట్ని మీరు ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకోవచ్చు. దీనికి అదనంగా మీరు ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ పే చేయాల్సిన అవసరం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ ఎవరికైనా కూడా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఒకసారి వచ్చి చూడండి, మాట్లాడి చూడండి డాక్టర్ గారితో. ఆ తర్వాత మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఆ డాక్టర్ గారితో మీరు కంఫర్టబుల్గా లేరు అంటే స్క్రీన్ మీద నెంబర్కే ఫోన్ చేసి మాకు ఈ డాక్టర్ గారితో కంఫర్టబుల్గా లేదండి, మాకు ఈ డాక్టర్ గారు చెప్పేది అర్థం కావట్లేదు అంటే డాక్టర్ని కూడా చేంజ్ చేసే కెపాసిటీ పార్థ డెంటల్కి ఉంది. చేసే ట్రీట్మెంట్ అసలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా 100కి 100% సక్సెస్ఫుల్గా పేషెంట్కి డెలివర్ చేయడం కోసమే ఇన్ని ఫెసిలిటీస్ పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సో డెఫినెట్గా ఇది మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఇందులో ఎక్కడ ఎర్రర్ అనేది లేదు, 100% సక్సెస్ రేట్తో ఈరోజు చేయగలుగుతున్నాము. ఎందుకంటే ఇంప్లాంట్స్, మోస్ట్ కాంట్రవర్సీ ఉండే ఇంప్లాంట్స్లో కూడా మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చింది. అది కూడా అచ్చులు తీసుకోవడంలో కూడా హ్యూమన్ ఎర్రర్స్ లేకుండా డిజిటల్ స్కానింగ్తో అచ్చులు తీసుకుంటుంది. తర్వాత టెక్నాలజీ సాయంతోనే మనకి గైడెడ్ టెంప్లెట్స్ లాంటివి తయారు చేసి సపోర్టివ్గా మన ఇంప్లాంట్స్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన వారం రోజుల లోపల మీకు టీత్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఫిక్స్డ్ పద్ధతుల్లో జరుగుతున్నాయి. చూసారా ఎంత అడ్వాన్స్మెంట్ అన్నా కూడా ఈజీగా చేయగలుగుతున్నాము. సో టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, హ్యాపీగా ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. రైట్, మనకు కాలర్ ఉన్నారని కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి వెంకటకృష్ణ గారు, నమస్తే అండి. హలో మేడం. హలో సార్, చెప్పండి. మేడం, చిగురు నుంచి రక్తం కాస్తుంది మేడం. అవునండి, అలా కారకూడదండి. ఎప్పుడైనా చిగురు లోపల జబ్బున్నా, అక్కడ చిగుర్లు వాచిపోయి చీమ్ పడుతున్నా కూడా చిగుర్లు అలా వాచిపోయి బ్లడ్ వస్తూ ఉంటుంది. అది ఏం చేస్తామంటే పళ్ళలాగే చిగుర్ల లోపల క్లీనింగ్ అనే ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అది ఒక్కసారి చేయించుకోండి. వదిలిపెట్టేస్తే ఏమవుతుందంటే మొత్తం పళ్ళు మధ్యన గ్యాప్స్ రావడం, పళ్ళు జారిపోవడం, అయిపోవడం లాంటివి జరుగుతాయి. పళ్ళు లేకపోతే చాలా కష్టం. అది పళ్ళల్లో నష్టం జరిగితే. రెండోది చిగుర్లలో ఇన్ఫెక్షన్ జబ్బులు అనేవి ఏమవుతాయంటే మన రక్తం ద్వారా మన మంచినీళ్ళు తాగినప్పుడు ఆ జబ్బులన్నీ కూడా లోపలికి స్ప్రెడ్ అవుతాయి. మనకి తెలియకుండానే గుండె పై పొర మీదకి వెళ్ళడం, లంగ్స్, లివర్, కిడ్నీలు ఇన్ఫెక్ట్ అవ్వడం, పైకి వెళ్ళి బ్రెయిన్ ఎఫెక్ట్ చేయడం లాంటివి జరుగుతాయి. సో అంతవరకు మన జబ్బును పెంచుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. సింపుల్ అండి, ఒక్కరోజు చేసే ట్రీట్మెంట్తోని మీకు చిగుర్లలో నెత్తురు రావడం ఆగిపోద్ది. జబ్బు పూర్తిగా నయమైపోయి హెల్దీ బ్రీత్తో ఉంటారు, హెల్దీగా ఉంటాయి. అండ్ పళ్ళు ఊడిపోకుండా మనం లైఫ్ టైం ఆపచ్చు. నెల్లూరులో బాబు ఐస్ క్రీమ్స్ దగ్గర ఉంది సార్ పార్థ డెంటల్ క్లినిక్. మేము హెల్ప్ చేయగలమనుకుంటే ఒకసారి వెళ్ళి డాక్టర్ గారితో చూపెట్టుకోండి. ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషనే ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. పంటి సమస్యలు అలాగే జుట్టుకు సంబంధించిన సమస్యలు, ఆ ట్రీట్మెంట్ ప్రికాషన్స్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది వాళ్ళ హలో డాక్టర్. స్టే విత్ us.